హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే కొర్రలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు మినప్పప్పు, 1.5 కప్పు కొర్రలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసి 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన నీటిని పారేయకుండా ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఎందుకంటే అలా నానబెట్టిన వాటర్లో చాలా పోషకాలు ఉంటాయి. సో ఎప్పుడైనా ఏవైనా పప్పులు నానబెట్టినప్పుడు నీటిని అలా పారేయకండి. ఈ రెండింటిని మిక్సీ బౌల్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి కాస్త ఆయిల్ రాసి ఈ పిండిని వాటిలో కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే 4 ప్లేట్స్ ఉంది కాబట్టి నేను 4 ప్లేట్స్లలో పెట్టిన. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ ప్లేట్స్ అన్నీ అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడికించాలి. విజిల్ వచ్చినప్పుడు లిడ్ అలా ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఇడ్లీ కుక్ అయిపోయినట్లే. ఇంకేముంది, ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.